హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మే 13వ తారీఖున ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ యొక్క ఎలక్షన్స్లో మనం ఓటు వేయాలంటే ఓటర్ కార్డు అనేది కంపల్సరీ. మీరు కొత్తగా ఓటర్ కార్డుకి అప్లై చేయాలనుకున్నా, మీకు ఓటర్ కార్డులో షిఫ్టింగ్ కావచ్చు, మార్పులు చేర్పులు కావచ్చు, మీకు ఓటర్ కార్డు డిలీషన్ సంబంధించి కావచ్చు, ఇటువంటి సర్వీసులు కనుక మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం రెండు విధానాలు చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి ఆన్లైన్ మెథడ్స్ ద్వారా, నెంబర్ 2 వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా అనమాట. మీరు ఆఫ్లైన్ ద్వారా వెళ్ళి చేసుకోవచ్చు. సో మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ఆన్లైన్లో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. కానీ మీరు ఆన్లైన్లో voters.eca.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైనా సర్వీస్ కొనసాగిద్దాం అనుకుంటే మీకు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి, ఒక లాగిన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటారు. ఇక విధంగా మన యొక్క మొబైల్లో కూడా ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి మనకు ఒక యాప్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ యాప్లో కూడా మనం ఏదైనా సర్వీస్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు అక్కడ కూడా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. సో ఈ రోజు ఈ వీడియోలో మనమైతే వితిన్ 2 minutesలోనే రిజిస్ట్రేషన్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి అనే విషయాల గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరైతే ఆ యొక్క లింక్ మీద మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ voters.eca.gov.in అని చెప్పేసి మీకైతే ఒక వెబ్సైట్ మీకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకు ఓటర్ కార్డు డిలీషన్ సంబంధించి కావచ్చు, ఓటర్ కార్డు షిఫ్టింగ్ సంబంధించి కావచ్చు, ఓటర్ కార్డు డౌన్లోడింగ్ సంబంధించి కావచ్చు, కొత్త ఓటర్ కార్డు అప్లై చేయడం కావచ్చు అనమాట. సో ఎటువంటి సర్వీసులు అయినా సరే మనకు ఇక్కడ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం వెళ్ళేసి ఏదో చేసేస్తే మనకు అయిపోతుంది వర్క్, అంటే మనకు కావాల్సిన వర్క్ అనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ సైన్ అప్ అవ్వాలన్నమాట. అంటే మనం ఎక్కడైతే ఒక లాగిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక ఫేస్బుక్ ఉందనుకోండి, దాంట్లో మనం ఒక లాగిన్ ఐడి తీసుకుంటేనే సో మనం లాగిన్ అయ్యి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు పోస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే మనం ఈ యొక్క వెబ్సైట్లో కూడా రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు సైన్ అప్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నది. తర్వాత మీకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, వర్కింగ్లో ఉన్నది. తర్వాత కింద క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద మీరైతే ట్యాప్ చేయండి. మీరు కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మీకు లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన లాగిన్కి ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మళ్ళీ రీఎంటర్ చేయండి మీ యొక్క పాస్వర్డ్ని. తర్వాత మన డౌన్లో రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. రిక్వెస్ట్ ఓటీపీ మీరే ట్యాప్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్లో మీకు మొబైల్ నెంబర్ కావచ్చు, మీకు మెయిల్ ఐడి కావచ్చు, ఏదైతే ఇచ్చారో దానికి సో మీకు ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మీరైతే మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. డౌన్లో మనకు వెరిఫై అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. వెరిఫై మీద ట్యాప్ చేయండి. మీకు వెరిఫై మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరేం చేయాలంటే మళ్ళీ మీరు హోమ్ పేజ్లోకి వచ్చేసి లాగిన్ మీద ట్యాప్ చేయండి. నేను మన సైన్ అప్ మీద ట్యాప్ చేసాం కదా, ఇప్పుడు ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కావచ్చు, ఈ యొక్క మెయిల్ ఐడి కావచ్చు, లేకపోతే మీకు ఓటర్ కార్డు నెంబర్ కావచ్చు, మీ వీటిలో ఏదైనా సరే మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. నేను మీకు స్టార్టింగ్ ఇచ్చాం కదా, మెయిల్ ఐడి ఇచ్చాము, మొబైల్ నెంబర్ ఇచ్చాము. సో వీటిలో ఏదైనా సరే మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. ఈపిక్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. తర్వాత డౌన్లో పాస్వర్డ్ అంటారు. నేను మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క పాస్వర్డ్ కూడా మీరైతే ఎంటర్ చేయండి. మనకు డౌన్లో క్యాప్చా అడుగుతారు. ఆ యొక్క క్యాప్చాని మీరైతే ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద మీరు ట్యాప్ చేయండి. మనం ఓటీపీ మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు మొబైల్ కావచ్చు, మీకు మెయిల్ ఐడి కావచ్చు, ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద ట్యాప్ చేస్తే సో మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క వెబ్సైట్లోకి మీరైతే లాగిన్ అయితే అయిపోతారన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఎటువంటి సర్వీసులు అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకేంటంటే మీకు మొబైల్ నెంబర్కి ఓటర్ కార్డు లింక్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా డీటెయిల్స్ అని ఫెచ్ అయిపోతూ ఉంటాయి అనమాట. మీకు ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది కూడా మనకి వీడియోస్ని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సో మాలాంటి యూట్యూబర్స్ కూడా మీరైతే సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇక అదేవిధంగా 10 మంది షేర్ చేయండి, మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.